కోర్టు చేయాలి. కోర్టు చేత నేను ఇప్పించానంటే అర్థం ఏంటి? ఆయన నాకు సాయం చేశాడంటే అర్థం ఏంటి? అంటే వీళ్ళు జ్యుడిషియల్ మేనేజ్ చేస్తున్నాను ఒప్పుకుంటున్నట్టు. జడ్జిలు చెప్పాలి దానికి సమాధానం. లేదు సామాన్య బెయిల్ కాన్సెప్ట్ అంటే లాయర్ వాదిస్తాడు, బెయిల్ వస్తుంది. దానికి చంద్రబాబు ఇప్పించడం ఏంటి? నాకు అర్థం కాలేదు. అది రఘురామకృష్ణరాజు చెప్పాడు, మీరు చెప్పినట్టు ఆయన చెప్పాడు, బాబు గారు చెప్పారు. మరి అంటే ప్రజల్లో అక్కడ దాని అర్థం ఏంటంటే అమాయకుడైన రఘురామకృష్ణరాజు మీద కుట్ర చేసి లోపలేసేస్తుంటే నేను వచ్చి కాపాడాను. నువ్వు వెళ్ళి బెయిల్ పిటిషన్ మీద సంతకం పెట్టి ఇచ్చేస్తే ఆ ముక్కకు అర్థం ఉంది, అంతే కదా. కానీ నువ్వేం చేయలేదు కదా. బెయిల్ ఎవరు ఇచ్చారు? కోర్టులో ఎవరో ఇద్దరు సంతకం పెట్టారు. పోనీ ఆ ఇద్దరు సంతకంలో ఈయన ఉంటే పూచికత్తు, దానికి ఒక అర్థం ఉంటది. లేదుగా. మరి అంటే ఏంటి? ఏదో చేస్తున్నట్టు కదా. ఇట్లాంటివన్నీ నోరిప్పేసి రహస్యాలు బయటపడుతుంది. అదే గనక ఈనాడు ఆంధ్రజ్యోతి గనక తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉండుంటే అదే హైలైట్ చేసి నేనే బెయిల్ ఇప్పించానని ఆయనే బెయిల్ ఇచ్చాడంట అని వీళ్ళు అంటే జడ్జిలు చెప్పాలని జ్యుడిషియరీ మీద పెద్ద కథనాలు రాసేవాడు. సాక్షి వాళ్ళకి అర్థం కాక రాయలేకపోయారు. వచ్చిన గొడవ అది అసలు విషయం అక్కడ. దాన్ని బట్టి ఇప్పుడు అట్లాంటి మనిషి అంటే మధ్యలో సోమవీర్రాజు గారు బలైపోయారు. ఇప్పుడు దాంట్లో అంటే తిడుతున్నారు అతన్ని. ఇప్పుడు డైరెక్ట్ గా పురంధేశ్వరిని ఏమనలేరు, డైరెక్ట్ గా చంద్రబాబుని ఏమనలేరు. కాబట్టి జగను సోమవీర్రాజు అని సోమవీర్రాజు మీద ఏంటి వ్యక్తిగత ద్వేషం అర్థం కాలేదు. జగన్ మీద అంటే ఆయనకి వ్యక్తిగత ద్వేషం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పెట్స్ ఎక్కువ ఉంటాయి, తెలుగుదేశం పెట్స్ ఎక్కువ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు సింపుల్ లాజిక్ అర్థం కావాలంటే తమిళనాడులో డిఎంకేకి వ్యతిరేకం అనే కోణంలో గత 70 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ పోరాడుతోంది. అక్కడ నామమాత్రంగా ఉంది. అక్కడ అన్నామలై వచ్చాక ఏం చేశాడు? మన అసలు విధానంలోనే తప్పుతో ఉన్నాం, మనం కొట్లాడాల్సింది డిఎంకే మీద కాదు, ముందు ఏ డిఎంకేదా అనే దాన్ని నిర్వీర్యం చేస్తే మనం ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తాం. లేకపోతే మనం ఎట్లా సాధ్యం? డిఎంకే అనేటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగ్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ. ఆ ఓట్లు అకస్మాత్తుగా దాన్ని దెబ్బకొట్టడము మన చేతిలో ఇమ్మీడియట్ గా లేదు. వాళ్ళు అర్జెంట్ గా మనల్ని ఏం నమ్మరు. మనల్ని నమ్మే వర్గాన్ని ఏమో తీసుకెళ్లి ఏఐడిఎంకేకి ఇచ్చేస్తున్నాం. ముందు మనం ఏఐడిఎంకే ప్లేస్ ఆక్యుపై చేసుకుంటే అప్పుడు డిఎంకేని కొట్టడం సులభం. ముందు మనం కడుపు నిండా తిని ఒంటి నిండా శక్తి తెచ్చుకుని అప్పుడు వెళ్ళి యుద్ధం చేస్తే బెటర్. గాని నా చేతిలో కత్తి ఉంటే నేను ఒడుద్దును అని బయట కూర్చుని ఉపన్యాసాలు ఇస్తే ఎట్లాగా అని చెప్పాడు. అధినాయకత్వం నీకు ఓపిక ఉందా అంది, చేస్తానన్నాడు. పో అన్నారు. ఎన్డీఏలో 2వ అతిపెద్ద పార్టీ